నమస్తే. మీకు ఒక న్యూస్ చెప్తున్నాను. ఇదేంటంటే శ్రీ మాతా వైష్ణోదేవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ జమ్మూ కాశ్మీర్లో ఒక కాంట్రవర్సీ నడుస్తుంది. జమ్మూ కాశ్మీర్లో ఇదేంటంటే అక్కడ ఒక మెడికల్ కాలేజ్ ఉంది, శ్రీ వైష్ణోదేవి మెడికల్ కాలేజీ. దాన్ని శ్రీ మాతా వైష్ణోదేవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని 2025లో కొత్తగా పెట్టిన ఒక మెడికల్ కాలేజ్. అది ఇప్పుడు నేషనల్ వ్యాప్తంగా కొద్దిగా కాంట్రవర్సీలోకి వెళ్ళింది ఆ కాలేజీ. ఎందుకంటే ఇది ఫస్ట్ బ్యాచ్ అనమాట. ఇప్పుడే కొత్తగా పెట్టిన కాలేజ్ అంటే ఫస్ట్ బ్యాచ్ కదా. ఈ ఫస్ట్ బ్యాచ్ మెడికల్ కాలేజీలో 50 సీట్లు ఇచ్చారట వాళ్ళకి. 50 సీట్లు ఇస్తే 25-26 అకాడమిక్ ఇయర్కి 50 సీట్లు ఇస్తే వాళ్ళు కొత్తగా పెట్టారు కాబట్టి కొన్నిగా ఆ డాక్యుమెంట్స్ అవి ఇవి ఇవ్వలేక ఇప్పుడు అది అంటే దట్ ఈస్ ప్రమోటెడ్ బై శ్రీమాతా వైష్ణోదేవి ష్రైన్ బోర్డ్, అంటే హిందూ రిలీజియస్ ఫండ్, ట్రస్టెడ్ ఫండ్. ఓకే, జమ్మూ కాశ్మీర్లో హిందువులు అంటే మైనారిటీస్. ఓకే, ఆ రాష్ట్రంలో మైనారిటీస్, జమ్మూ కాశ్మీర్లో హిందూస్ ఆర్ మైనారిటీస్. ఓకే, కాబట్టి అక్కడ మైనారిటీ కాలేజ్ అనమాట ఇది. శ్రీ వైష్ణోదేవి ష్రైన్ బోర్డ్ అనేది మైనారిటీ కాలేజీ. బట్ వాళ్ళు మైనారిటీ స్టేటస్ తెచ్చుకోలేదు. వాళ్ళు ఎందుకు మైనారిటీ స్టేటస్ తెచ్చుకోలేకపోయారంటే మరి వాళ్ళకి టైం లేదా, డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయలేదేమో. కానీ గవర్నమెంట్ ఈ సంవత్సరానికి, ఈ అకాడమిక్ ఇయర్కి వాళ్ళకి మైనారిటీ స్టేటస్ ఇవ్వాల. ఇట్ ఈస్ నాట్ క్లాసిఫైడ్ యాజ్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్. మైనారిటీ కాలేజీ కాకపోతే ఏమైంది, అప్పుడు అన్ని కాలేజీలకు అడ్మిషన్ ఎలా జరిగిద్దో అలానే వీరి కాలేజీ కూడా అడ్మిషన్ జరిగిద్ది. త్రూ మెరిట్ నీట్ ఎగ్జామ్ ద్వారా జరిగిద్ది అన్నమాట అడ్మిషన్ ప్రాసెస్. అలా నీట్ ప్రాసెస్ ద్వారా అడ్మిషన్స్ అన్నీ ఫిల్ చేశారు. అలా నీట్ ప్రాసెస్ ద్వారా అడ్మిషన్స్ ఫిల్ చేస్తే ఎట్ ది ఎండ్ 42 ముస్లిం స్టూడెంట్స్కి అడ్మిషన్ ఇచ్చారట. 7 హిందూ స్టూడెంట్స్ ఉన్నారట. ఒక సిక్ స్టూడెంట్ అయ్యారట. ఎంతమంది? 42 ముస్లిం స్టూడెంట్స్, 7 హిందూ స్టూడెంట్స్, ఒక సిక్ స్టూడెంట్కి అడ్మిషన్ దొరికిందట. ఎలాగండి ఒక కాలేజీలో 42, అది కూడా హిందూ కాలేజ్. అది కూడా అక్కడ భక్తులు వాళ్ళందరూ కూడా పిలిగ్రిమ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఫండింగ్ చేసుకొని కాలేజీ కట్టారట. అది హిందూ మైనారిటీ పిల్లల కోసం. జమ్మూ కాశ్మీర్లో వాళ్ళు మైనారిటీ హిందూ. ఓకే, హిందూ మైనారిటీ పిల్లల కోసం కడితే 42 మంది ముస్లిం స్టూడెంట్స్ అడ్మిషన్స్ వచ్చాయి అన్నారు. ఎలా వచ్చినాయి అంటే అదే వాళ్ళకి మైనారిటీ ఇన్స్టిట్యూషన్ ఆ స్టేటస్, మైనారిటీ స్టేటస్ అనేది వాళ్ళు టైంలో తెచ్చుకోలేకపోయారు. నార్మల్ ప్రాసెస్లోకి అడ్మిషన్స్ వెళ్ళిపోయినాయి. మెరిట్ బేస్ మీద స్టూడెంట్స్ అందరూ వచ్చి జాయిన్ అయిపోయారు. 42 మంది ముస్లిం స్టూడెంట్స్, 7 హిందూ స్టూడెంట్స్, ఒక 6 స్టూడెంట్స్ మాత్రమే జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఏమైంది, అక్కడ జమ్మూ కాశ్మీర్లో పెద్ద గొడవ నడిచింది. ఇప్పుడు ఏంటి, అది హిందూ భక్తులు సందాలు వేసుకుని కట్టుకున్న కాలేజీకి 42 మంది ముస్లిం స్టూడెంట్స్కి మీరు ఎలా అడ్మిషన్ ఇస్తారు అని అక్కడ ఉన్నటువంటి హిందుత్వ గ్రూపులు అవన్నీ గొడవ చేసే 2-3 రోజుల నుంచి గొడవ చేస్తే దాన్ని నేషనల్ ఎన్ఎంసీకి పంపించారు, నేషనల్ మెడికల్ కాలేజీకి పంపించారు. నేషనల్ మెడికల్ కాలేజీ వాళ్ళు ఒక కాలేజీకి అడ్మిషన్ ఇచ్చినట్టు, ఒక కాలేజీకి పర్మిషన్ ఇచ్చి అడ్మిషన్స్ అయిన కాలేజీకి ఒక నోటీస్ పంపించారు. ఏంటంటే మీ యొక్క మీ యొక్క గుర్తింపు రద్దు చేస్తున్నామని ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? గుర్తింపు ఎందుకు రద్దు చేస్తున్నామంటే దాంట్లో కాలేజీల ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు, ఫ్యాకల్టీ సరిగా లేరు, క్లినికల్ మెటీరియల్ లేదు, రెసిడెంట్ డాక్టర్స్ లేరని చెప్పి రీజన్స్ 4 చెప్పి గుర్తింపు రద్దు చేస్తున్నామని ఎన్ఎంసీ పంపించింది కాలేజీకి. అందరు షాక్ తిన్నారు. నువ్వు పర్మిషన్ ఇస్తే కదా కాలేజీ పెట్టారు, నువ్వు పర్మిషన్ ఇస్తే కదా అడ్మిషన్స్లోకి వెళ్ళింది, మీరు ఇవన్నీ కూడా వెరిఫికేషన్కి వచ్చి చెకింగ్ చేసి ఎస్ అన్నీ ఉన్నాయి అని మీరు సర్టిఫికేషన్ ఇస్తే అప్పుడు ఆ కాలేజీకి అడ్మిషన్స్ అయినాయి కదా, త్రూ గవర్నమెంట్ ప్రాసెస్ నీట్ ద్వారా అయినాయి కదా. సడన్గా అడ్మిషన్ వచ్చిన తర్వాత ఇప్పుడేంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఫ్యాకల్టీ లేదు, క్లినికల్ లేదు, గుర్తింపు రద్దు చేస్తున్నామని సడన్గా నోటీస్ వచ్చిందని మీరే కదా ఇన్స్పెక్షన్ చేసి వెళ్ళి మీకు పర్మిషన్ ఇచ్చారు కదా అని కాలేజ్ మేనేజ్మెంట్ అంటారు కదా. సో వెనక బ్యాక్ ఎండ్ వీళ్ళు గొడవ చేశారు కాబట్టి అది హిందూ కాలేజీ, హిందూ భక్తులు మొత్తం వేసుకుని కట్టుకున్న కాలేజీ కాబట్టి దాంట్లో 42 మంది స్టూడెంట్స్కి మేము ఫండింగ్ చేసుకున్న కాలేజీకి ముస్లిం పిల్లల్ని ఎందుకు చదువుకోవాలని వీళ్ళు గొడవ చేశారు అనేది ఒకటైతే మనకు అర్థమవుతుంది. ఓకే, అయితే దీంట్లో ఏది తప్పు అనేది నేను కామెంట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే అది నిజంగా హిందూ భక్తులు చందాలు వేసుకొని కట్టుకున్న కాలేజీ. అది నిజంగా హిందూ భక్తులు వాళ్ళందరూ ఏంటంటే పిలిగ్రిమ్స్ వెళ్తారు కదా. ఇప్పుడు అక్కడ జమ్మూ కాశ్మీర్లోనే ఏదో పిలిగ్రిమ్స్ ఏదో ఉంటారు కదా, కేదార్నాథ్, రకరకాల ప్లేస్లకి వెళ్తారు కదా.
నాకు తెలీదు మోడల్ ఆఫ్ హౌ దే కలెక్టెడ్ ద డొనేషన్స్ నాకు తెలియదు కానీ, బట్ హిందూ పిలిగ్రిమ్స్ వాళ్ళు వేసుకున్న చందాల ద్వారా పోగు చేసుకున్న డబ్బుల ద్వారా అక్కడ కాలేజీ కట్టారు, మైనారిటీ కాలేజీ హిందూ పిల్లల కోసం. ఓకే, బట్ మైనారిటీ స్టేటస్ లేదు కాబట్టి ఎక్కువగా ముస్లిమ్స్ జాయిన్ అయిపోయారు 42 మంది. ఇప్పుడు ముస్లిం పిల్లలు ఏమంటారంటే అది కౌన్సిలింగ్ ద్వారా వచ్చాము, అది మా తప్పు కాదు కదా, మేము ఎగ్జామ్ రాసాము, కౌన్సిలింగ్ ద్వారా మాకు ఈ కాలేజ్ అలాట్ అయింది, సో మేము జాయిన్ అయ్యామని ముస్లిం పిల్లలు అంటారు 42 మంది. ఓకే, వాళ్ళు అంటారంటే మరి మేము చందాలు వేసుకొని కాలేజీ కట్టుకుంది మా హిందూ పిల్లల కోసం, మీ పిల్లల కోసం కాదు కదా అని అక్కడ ఆ రెండు ఆర్గ్యుమెంట్. వాళ్ళిద్దరిది ఏది రైట్ అని నేనైతే చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే అక్కడ ముస్లిం పిల్లలు కరెక్టే, వీళ్ళు కరెక్టే. వీళ్ళు చందాలు వేసుకొని కట్టుకున్నారు, సో నేను ఐ క్యాన్ కామెంట్ దమ్ బికాజ్ దట్ ఇస్ హిందూ కాలేజ్. ఓకే, అండ్ ముస్లిం పిల్లలు త్రూ కౌన్సిలింగ్ వచ్చారు, దెర్ ఇస్ నో మిస్టేక్ ఆఫ్ దామ్. ఓకే, సో గవర్నమెంట్ ఇప్పుడు క్యాన్సిల్ చేసింది అది. చీఫ్ మినిస్టర్ కోపం వచ్చింది ఎవరికి? జమ్మూ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్, ఆయనకి ఒమర్ అబ్దుల్లా ఎవరికి ఆయన ఉన్నారు కదా, ఆయనకి కోపం వచ్చింది. ఆయన కోపం వచ్చి మా జమ్మూ కాశ్మీర్లో మీరు రాజకీయం చేస్తారా, అడ్మిషన్స్ తీసుకున్నటువంటి పిల్లల్ని మీరు క్యాన్సిల్ చేస్తారా, ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి చీఫ్ మినిస్టరు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కూడా అఫ్కోర్స్ ఆబ్వియస్లీ ఎవరిని తిడతారు, ఎన్ఎంసీ ఎవరి చేతిలో ఉంది, ఢిల్లీలో ఉన్న ఇంకా అది కేంద్ర ప్రభుత్వాన్ని తిడతారనమాట. ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని మీరు కావాలని మెడికల్ కాలేజీకి గుర్తింపు రద్దు చేయించారు అని జమ్మూ కాశ్మీర్ చీఫ్ మినిస్టరు జమ్మూ అండ్ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ ఒమర్ అబ్దుల్లా, కరెక్ట్, ఒమర్ అబ్దుల్లా నేషనల్ కాన్ఫరెన్స్ ఆయన క్రిటిసైజ్ చేశాడు. కమ్యూనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది కరెక్ట్ కాదు, మీరు దీన్ని కావాలని మూసేపించారు కాలేజీని. ఆయన అఫ్కోర్స్ అక్కడ బీజేపీ ఎలిడ్ గ్రూప్స్ని వాళ్ళందరూ ఏమో వెల్కమ్ చేశారు, బీజేపీ వాళ్ళు హిందుత్వ గ్రూపులు ఉంటాయి కదా, క్యాన్సిల్ చేశారని, గుర్తింపు రద్దు చేశారని సంబరాలు చేసుకున్నారు వీళ్ళు, వెల్కమ్ చేశారు ఆ డెసిషన్ని. ఓకే, సో దీన్ని అనవసరం పొలిటిసైజ్ చేసి విద్యార్థుల్ని ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆ 50 మంది 44 మంది గుర్తింపు రద్దు అంటే కాలేజీ మొత్తం పోయింది. ఇప్పుడు ఆ 50 మంది స్టూడెంట్స్కి అడ్మిషన్స్ వచ్చింది, వాళ్ళని ఎక్కడికి పంపించాలి, ఏ కాలేజీకి పంపించాలి మరి అనేది ఒక గవర్నమెంట్కి ఏదో ఆలోచిస్తుంది వాళ్ళని ఏం చేయాలనేది. సో ఏదైనా ఫండింగ్ అండ్ ఓనర్షిప్ అనేదేమో డెఫినెట్గా ఇది హిందువులకు సంబంధించింది, హిందువులు ఫండ్ చేసుకున్నారు, హిందువులు ఓనర్షిప్ కాలేజ్ సంబంధించిన కాలేజ్ అది. ఆల్మోస్ట్ 600 కోట్ల రూపాయల చందాలు చేసుకొని కట్టుకున్నారట హిందూ మైనారిటీ పిల్లల కోసం. అది డెమోగ్రఫిక్గా రీజనల్ కాంటెక్స్లో చూస్తే అక్కడ 28% హిందువులు ఉన్నారంటే మైనారిటీస్ అనమాట. జమ్మూ కాశ్మీర్లో హిందువులు 28% ఉన్నారు, మిగతా మొత్తం ముస్లిమ్స్ ఉన్నారనమాట. సో అక్కడ వాళ్ళకి మైనారిటీ రైట్స్ ఇవన్నీ ఉంటాయి. బట్ వేరే స్టూడెంట్స్ ఏమంటారంటే మెరిట్ అండ్ లీగల్ ఫెయిర్నెస్, మేము లీగల్ ద్వారా ఎన్ఎంసీ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ద్వారా నీట్ ఎగ్జామ్ రాసి మేము వచ్చాము అని వీళ్ళు అంటున్నారు. అయినా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి సెక్యులరిజం, ఎడ్యుకేషనల్ యాక్సెస్ అనేవి అందరికి ఉండాలి, ఇట్లాగా ఇదేంటి అని అక్కడ వాళ్ళ గొడవ. జమ్మూ కాశ్మీర్లో బ్రాడర్ ఇంప్లికేషన్స్ అవన్నీ కూడా. సరే, ఎనివే నేను ఐ డోంట్ వాంట్ కామెంట్ మోర్ ఆన్ దిస్ బికాజ్ నాకు టూ సైడ్స్ నుంచి కూడా నాకు ఫెయిర్గా అనిపిస్తుంది. ఇప్పుడు హిందువులది కూడా కరెక్ట్గా అనిపిస్తుంది, అటు ముస్లిం పిల్లలది కరెక్ట్ అనిపిస్తుంది, కాబట్టి మీకు వదిలేస్తాను ఆడియన్స్కి. థ్యాంక్ యూ, నమస్కారం.